హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఓకే, ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి డిఎస్సి మెగా అగచాట్లు అనేసి మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఏం చెప్తున్నారంటే ఏదైతే 10th క్లాసు అదే ఇంటర్మీడియట్ వాటికి సంబంధించి కనీస విద్యార్హత మార్కులు డిగ్రీ వీటికి సంబంధించి 45, 50 ఉండాలి. ఓకే, వచ్చుంటేనే అప్లికేషన్ చేసుకోగలుగుతున్నారనేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇక్కడ కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వెబ్లో ఆప్షన్స్ పెట్టుకున్నానికి వెసులుబాటు లేదనేసి, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, అరబిక్ సబ్జెక్టులకు కనిపించిన ఆప్షన్స్ అని, ఇన్ కేస్ మనం ఏదన్నా మిస్టేక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు అనేసి, అదేవిధంగా పలు సాంకేతిక సమస్యలతో అభ్యర్థులు చుక్కలు కనిపిస్తున్నాయనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమంటే కనీస మార్కులు పెంపుతో పలువురు ఆందోళన. ఏదైతే మనకు మామూలుగా అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి వచ్చేసి మినిమం 40%, అదేవిధంగా ఓసీ వచ్చి 45% అనేది మినిమం మార్క్స్ ఉన్నాయి. కాకపోతే ప్రజెంట్ వచ్చేసి అది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రిమైనింగ్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి 45%, ఓపెన్కి వచ్చి 50% అనేసి మనకు మినిమం డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఉంటేనే వర్కౌట్ అవుతుందనేసి చెప్పడం జరిగింది. అది కదండి. ఆ విధంగా ఉండడం వల్ల అభ్యర్థులు చాలామంది నష్టపోతున్నారు అనేసి ఇప్పటికే చాలా న్యూస్ అనేది బయట ఇదవుతుంది. దీంతోపాటు ఏమంటే వీళ్ళ వాదన ఏమంటే టెట్లో క్వాలిఫై అయితే డిఎస్సికి అర్హత ఉన్నట్లే కదా, మళ్ళీ ఈ పర్సంటేజ్ మార్కులతో పని ఏమి అనేసి కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే 16,347 పోస్ట్కు నోటిఫికేషన్ రావడం జరిగిందో దానికి సంబంధించి మెయిన్గా ఇప్పుడు ఇష్యూ అవుతున్నది ఏమంటే ఈ పర్సంటేజ్ ఇంటర్ డిగ్రీ ఏదైతే పర్సంటేజ్ ఉందో ఇంటర్మీడియట్లో కూడా కనీస మార్కులు 45 నుంచి 50% లేక ఇన్వాలిడ్గా చూపిస్తుంది అనమాట. మినిమం అంటే డిగ్రీలోనే కాదు, ఇంటర్లో కూడా మార్క్స్, ఇంటర్లో 10th కూడా ఆ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటే మనకు ఇన్వాలిడ్గా చూపిస్తుంది అనేసి ఇక్కడ మనం అభ్యర్థులు ఓపోతున్నారు. అలాగే ఇంకొక విషయం ఏమంటే అభ్యర్థుల గరిష్ట వయసు 47 ఇయర్స్కి పెంచాలనేసి వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎస్జిటీకి సంబంధించి ఇంటర్మీడియట్లో 50%, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కు డిగ్రీలో 50% మార్క్స్ ఉండాలి అని కనీస మార్కులు ఉండాలి. అదేవిధంగా రిజర్వేషన్ వాళ్ళకైతే 5% అనేది సడలింపు ఉంటుంది. అండి, ఇది దీనికి సంబంధించి ఏదైతే ఈ పర్సంటేజ్ 45, ఈ 50 ఉందో దాన్ని తగ్గించాలనేసి మన వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇది డిఎస్సికి సంబంధించి. అదే చూడండి ఇక్కడ మీరు ఏదైతే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి మెగా కిట్ అనేసి మనకు 5-in-1 కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. దీంట్లో మొత్తం మీరు వచ్చేసి 5 కోర్సులు అనేది చేసుకోవచ్చు. ఎస్జిటికి సంబంధించి కంప్లీట్ మీరు టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాంతోపాటు టెస్ట్ సిరీస్లో భాగంగా మీరు 3rd క్లాస్ నుంచి 10th వరకు నెంబర్ ఆఫ్ క్లాస్ వైజ్, లెసన్ వైజ్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీడియో క్లాసెస్ ఉన్నాయి. ది బెస్ట్ 40 మార్క్స్ ఏదైతే అకాడమీ బుక్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, స్కూల్ అకాడమీ బుక్స్ విత్ పీడిఎఫ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి మీకు. ఇక్కడ సైకాలజీకి సంబంధించి 99 రూపీస్కి మీకు వచ్చేసి ది బెస్ట్ ఆ టెక్స్ట్ బుక్ మొత్తం విత్ ఎంసీక్యూస్తో సహా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇవి 5-in మొత్తం కలిపి వచ్చేసి మీకు టోటల్ అయితే 1400 ఏదైతే ఉందో ఇది 799కి అవైలబిలిటీ ఉంది. ప్రజెంట్ 100 రూపీస్ కూపన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. జస్ట్ మీకు 700కి మీకు ఈ కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంది ప్రజెంట్. అదేవిధంగా మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది మన యాప్. నెక్స్ట్ కంప్లీట్ వీడియో క్లాసెస్ 3rd క్లాస్ 3rd to 10th ఓన్లీ మీకు లెసన్ వైజ్ వీడియోస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. తెలుగు అకాడమీ పుస్తకాలు ఏదైతే స్కూల్ పుస్తకాలు ఉన్నాయో వీటికి సంబంధించి 40 మార్క్స్ నీట్గా కవర్ అయి ఉంటుంది. వీటితో పాటు క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. 100 రూపీస్ కూపన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది లిమిటెడ్ ఆఫర్.